నాంపల్లిలోని ఫర్నిచర్ గోదాంలో అగ్ని ప్రమాదం ఘటన విషాదాంతమైంది. మంటల్లో చిక్కుకున్న వారంతా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 2 చిన్నారులున్నారు. 5 మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ అగ్ని ప్రమాదంలో 5 మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. శనివారం నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మొత్తం 5 చిక్కుకున్నారు. సెల్లార్లోని వాచ్మెన్ కుటుంబంలోని 2 పిల్లలు, మరో కుటుంబంలోని 3 చిక్కుకున్నారు. 22 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత 5 మృతదేహాలను గుర్తించారు. అయితే రెస్క్యూ ఆపరేషన్ కు పొగ, వేడి అడ్డంకిగా మారింది. నాంపల్లి ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనపై మనతో మాట్లాడడానికి ఫైర్ డీజీ ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. నిన్న ఈ మనకు ఫస్ట్ ఫైర్ కాల్ 141 కి వచ్చింది అండి. అప్పటి నుంచి కంటిన్యూస్ గా మన ఈ ఫాలోఅప్ చేస్తే ఈ మంటలు కంట్రోల్ చేయడానికి ఈ పొగ కంట్రోల్ చేయడానికి చేస్తే ఈ రోజు మార్నింగ్ 9:15 ఆ టైంకి మనకు ఫస్ట్ బాడీ రిట్రీట్ అయింది. మనకు సమాచారం వచ్చింది దట్ 5 people అనేసి దాంట్లో 5th బాడీ we were able to retreat at about 11 o'clock. So right now as per the information given to us 5 bodies we have retreated and sent to Osmania Hospital. ఇంకా మా టీమ్స్ ఇక్కడ ఉన్నాయి, ఎందుకంటే ఇంకా కొన్ని మంటలు ఉన్నాయి. ఇట్ ఈస్ అండర్ కంట్రోల్. దేర్ ఇస్ నో నీడ్ టు పానిక్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సేఫ్ అండ్ అండర్ కంట్రోల్. ఇంకా మా టీమ్స్ కంటిన్యూ అవుతాయి. పూర్తిగా ఈ మంటలు కంట్రోల్ చేయని వరకు మా టీమ్స్ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇంకా ఆ ఏరియాని ఇప్పుడు మొత్తం మనము క్లియర్ చేస్తున్నాం. మంటలు చెలరేగిన తర్వాత అందులో లోపల చిక్కున్న వాళ్ళు బయట రాకపోవడానికి మెయిన్ కారణాలు ఏంటి సార్? బేసికలీ బయట రావడానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ర్యాంప్ ఉంది. ర్యాంప్ అంటే ఆ బేస్మెంట్లో బండిల్ పోవటానికి ర్యాంప్ ఉంటుంది. ఇంకా ఒకటి స్టెప్స్, ఇక్కడ మెట్లు ఉన్నాయి. మంటలు వస్తే మనకు తెలిసిన ప్రకారం వాళ్ళు అందరూ ర్యాంప్ వైపు పోవటానికి పరిగెత్తి ట్రై చేశారు. కానీ అప్పటి సమయంలో ఈ మొత్తం బేస్మెంట్ గ్రౌండ్ నుంచి సీలింగ్ వరకు ఈ అంత సామాన్తో రా మెటీరియల్ ప్యాక్ ఉన్న వలన దాంట్లో కొద్దిగా ఫ్లేమ్ అయింది. ఆ మొత్తం సామాన్ కింద పడింది. పడితే మంటల వలన ఆ ర్యాంప్ బ్లాక్ అయిపోయింది. దెన్ దే ట్రై టు గో టువర్డ్ ద స్టెప్స్. కానీ మధ్యలో ఈ ఐరన్ షట్టర్ కట్టి ఉంది. ఆ ఐరన్ షట్టర్లో కూడా తాళం వేసి ఉంది అండి. వాట్ కెన్ బి మోర్ ఇల్లీగల్ అండ్ రాంగ్ ఆన్ దర్ పార్ట్. చేస్తే ఆ ఆప్షన్ కూడా పోయింది. ఇటు ర్యాంప్ క్లోజ్ అయిపోయింది. దట్స్ హౌ దే got stuck in that area. మంటలు ఇంత తీవ్రం కావడానికి మెయిన్ రీజన్స్ దాంట్లో ఏం నిల్వ ఉంచారు అసలు? ఇది ఫర్నిచర్ షోరూమ్ అంటున్నారు, కానీ దాంట్లో బేస్మెంట్ చూస్తే రెడీ అయిన ఫర్నిచర్ వుడ్ మాత్రమే కాకుండా దానికి సంబంధించిన రెగ్జిన్ ఉంటుంది, దానికి సంబంధించిన రకరకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. చాలా వరకు చైర్స్ పెట్టుకున్నారు, మెట్రెసెస్ పెట్టుకున్నారు అండి. మన కర్లోన్ లైన్ లాంటి మెట్రెస్ ఉంటాయి. కెమికల్స్ ఉంది, అదెసివ్ మెటీరియల్ ఉంది ఆ స్టికింగ్ చేయడానికి. దీస్ ఆర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ టాక్సిక్ అండ్ డేంజరస్ మెటీరియల్ అండి. దాని వలన ఈ కొద్దిగా మా వాళ్ళకి ఈ మంటలు కంట్రోల్ చేయడానికి టైం ఎక్కువ పడింది. చివరిగా మొత్తం రెస్క్యూ టైం ఎంత టైం పట్టింది? మొత్తం ఎన్ని ఫైర్ ఇంజన్లు, ఎంతమంది సిబ్బంది రెస్క్యూలో పాల్గొంటున్నారు? దాదాపు 200 మా ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ తరఫు నుంచి సిబ్బంది అండ్ ఆఫీసర్స్ దీనిలో పాల్గొన్నారు. దాదాపు వేరే టైప్ ఆఫ్ వెహికల్స్, వాటర్ టెండర్స్, మల్టీపర్పస్ టెండర్స్, స్పెషల్ వెహికల్స్, రోబోట్స్ అని దాదాపు 30 వరకు ఎక్విప్మెంట్స్ అండ్ వెహికల్స్ కూడా దాంట్లో మేము వాడుకున్నాం. మనకు ఈ ఆపరేషన్ లో జిహెచ్ఎంసీ హైదరాబాద్ తరఫు నుంచి ఫుల్ కోఆపరేషన్ వచ్చింది. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫు నుంచి, జిహెచ్ఎంసీ తరఫు నుంచి, వాటర్ వర్క్స్ తరఫు, ఎందుకంటే ఇది పెద్ద ఆపరేషన్ మంటలు కంట్రోల్ చేయడానికి రౌండ్ ద క్లాక్ వాటర్ కావాల్సింది. దాంట్లో వాటర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో గివెన్ us ఫుల్ కోఆపరేషన్. అందరి సాయంతో ఇప్పుడు మనము కంట్రోల్ చేయగలం. వ్యాపారాలు నిర్వహిస్తూ మరోవైపు మొత్తం ఈ మెటీరియల్ అంతా కూడా స్టోర్ చేయడంతో ఇదంతా ఘోరం జరిగిందంటూ కూడా ఫైర్ డీజీ చెప్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ 5 మృతి చెందడం బాధాకరం. సో 5 మృతదేహాలను కూడా ఉస్మానియా మార్చుడికి తరలించారు. పోస్ట్ మార్టం తర్వాత ఆ కుటుంబ సభ్యులకు డెడ్ బాడీలను అప్పగిస్తామంటూ కూడా ఫైర్ డీజీ చెప్తూ ఉన్నారు. మరోవైపు భవన నిర్మాణానికి సంబంధించినటువంటి యజమానుల మీద, తర్వాత షాప్ నిర్వాహకుల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయన్నది ప్రధానంగా ఫైర్ డీజీ చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ ఫణితో కలిసి శశి, ఏబీ